ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. రంగంలోకి సిట్టు నాటి ఈవోలు చైర్మన్లకు నోటీసులట. కల్తీ నెయ్యిపై దర్యాప్తు ప్రారంభం. అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ. 3 బృందాలుగా సిట్ అధికారులు. తిరుమల తిరుపతిలో 2 టీములు. ఏఆర్ డైరీపై మరో బృందం విచారణట. రంగంలోకి సిట్టు దిగిందట. రంగంలోకి దిగిద్ది. రంగంలోకి దిగటానికి సిట్ వేశారు. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, కల్తీ నెయ్యి ఈ వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిండు, పబ్లిక్ మీటింగ్లో. ఎక్కడ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి ఇంటర్నల్గా ఇది జరిగింది, ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, మతంతో ముడిపడి ఉంది, దీన్ని బయటికి పోకుండా ఎట్లా చర్యలు తీసుకోవాలని చేయకుండా ముందు ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రచారం తర్వాత సిట్ అన్నారు. సిట్ తర్వాత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్ వేసిండు. దాంట్లో ఇంప్లీడ్ అయ్యిండు మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. దాంతో మొత్తం టర్న్ అయింది. ఈ కేసు అంతా టర్న్ అయింది. ఈ కల్తీ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మెడక చుట్టుకుందా అనే ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యాక ఇప్పుడు సిట్ వేసారా, సిట్ అట రంగంలోకి దిగిందట. రంగంలోకి దిగడానికి సిట్ వేస్తారు. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, నాటి ఈవోలు చైర్మన్లకు నోటీసులు ఇచ్చారట. ఇవ్వాల్సింది ఎప్పుడు? జూలై 12 నుంచి జూలై 23 వరకు జరిగిన కల్తీ వ్యవహారం ఇది. జూలై 12 రోజు జూలై 23 మధ్యలో ఉన్న ఆఫీసర్లు ఈవో కానీ, అప్పుడున్న ఆఫీసర్లు కానీ, అప్పుడు చైర్మన్ కానీ, డైరెక్టర్లకు కానీ నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు దీంట్లో కుచితత్వం, దీంట్లో ఉన్న వ్యవహారం, అసలు ఈ సిట్టు యొక్క ఉద్దేశం ఏంది, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, కల్తీ నెయ్యి పైన, కల్తీ లడ్డు పైన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నాటి ఈవోలు నాటి చైర్మన్లకి నోటీసులట. జరిగింది ఇప్పుడైతే నాటి ఈవోలు ఏం చేస్తారు, నాటి చైర్మన్ ఏం చేస్తారు అంటే, దీంట్లో ఇంటెన్షనల్గా ఒక రకంగా ప్రాపగండా చేయడానికే జరిగిందా అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ప్రాపగండా చేస్తున్నారు. ఇది ప్రచార అపచారము, రాజకీయ రాద్ధాంతం తప్ప దీంట్లో కల్తీ జరగలేదు, కావాలనే దీన్ని ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక దానికి బలం చేకూర్చే విధంగా ఈ సిట్ ఉంది. ఈ సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అనేది అనుకుంటారు. ఏ సిట్టు కూడా ఇంతవరకు వేసిన సిట్లు, ఇంతవరకు జరిగిన ఏ ప్రభుత్వం ఉన్నా ఇంతవరకు వేసిన సిట్లలో రిజల్ట్ నిల్లు. ఇవాళ ఇది కూడా అది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఇగో ఈ స్పెషాలిటీ అనుకుంటా. అంటే పాత ఈవోలకి, పాత చైర్మన్లకు నోటీసులు ఇవ్వడం అనేది దీని స్పెషాలిటీ అయితే దీంట్లో వచ్చేది లేదు, శూన్యం, రిజల్ట్ కాబట్టి ఇప్పుడున్న ఈవోకి, ఇప్పుడున్న అధికారులకి, ఇప్పుడున్న ఆడున్న ఎవరైతే క్వాలిటీ కంట్రోల్ సంబంధించి కానీ ఆ ట్యాంకర్లు అనుమతి ఇచ్చి చేసిన వాళ్ళకి కానీ ఏదైనా కల్తీ జరిగి ఉంటే ఇప్పుడున్న వాళ్ళకి నిజంగానే నోటీసులు జారీ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే వ్యవహారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న శ్యామలారావు గారు ఈవో, ఆయన స్పష్టంగా జూలై 12 రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. తర్వాత జూలై 18 రోజు, తర్వాత సెప్టెంబర్ 20 రోజు చెప్పిండు ఆ కల్తీ నెయ్యిని వాడలేదు, దానిపైన రిపోర్ట్స్ వచ్చినాయి నెగిటివ్, దాంట్లో కొన్ని ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పి వెనక్కి పంపించేసినాం, రిజెక్ట్ చేసినాం అని చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు వేరే రకంగా చెప్పిండు, లేదు దాంట్లో కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యిని వాడినాం అని చెప్పిండు. కల్తీ జరిగినా, కల్తీ నెయ్యిని వాడినా ఇదంతా జూలై 2024లో జరిగిన వ్యవహారం. కాబట్టి జూలై 2024 రోజు ఉన్న ఆఫీసర్లకు కానీ, 24 ఉన్న బాధ్యులకి నోటీసులు ఇవ్వాలి తప్ప వీళ్ళు మరి రంగంలోకి దిగిన సిట్టు ఈ రంగం దానికోసం దిగిందా, పాత ఈవోని, పాత టీటీడీ చైర్మన్లను ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి దిగిందా? నిజంగా దిగితే అదే అనిపిస్తుంది. ఇక దాన్ని చెప్పండి, పొలిటికల్గా మేము వేధించదలుచుకున్నాం, దీంట్లో ఏం కల్తీ జరగలేదు, వాస్తవంగా అప్పుడేమన్నా జరిగి ఉందేమని ఎంక్వైరీ చేయడానికి వేసినామంటే అయిపోయేది. ఇది మొత్తానికి చిలికి గాలివాన ఈ చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మెడకి చుట్టుకునే అవకాశం ఏర్పడ్డట్టుగా అనిపిస్తుంది. ఇందులో సుప్రీంకోర్టులో మండే రోజు రేపే హియరింగ్ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన కేసు, వైవి సుబ్బారెడ్డి గారు వేసిన కేసు, ఇంకా 5 పిటిషన్ల పెండింగ్లు ఉన్నాయి. 5 కూడా క్లబ్ అయినాయి, కనెక్టెడ్ మ్యాటర్లు. రేపు హియరింగ్ ఉంది. సుప్రీంకోర్టు ఏదైనా మొట్టికాయలు వేసినా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పవిత్రమైన దేవాలయానికి సంబంధించి ఇంత ఇదిగా రాజకీయ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు, అసలు మీకు ఏం బేస్ ఉంది కల్తీ జరిగిందంటానికి, జరిగింది ఎప్పుడు, మీరు ఇచ్చేది ఎవరిపైన ప్రాపగండా చేస్తున్నారు, ఇదంతా రాజకీయం కోసం ఇంత సున్నితమైన అంశాన్ని వాడుకోకూడదు అని చెప్పిన ఆశ్చర్యం లేదు. రేపు అది కూడా ఉంది. ఇదంతా మొత్తం ఉచ్చు బిగిస్తుంది. ప్రభుత్వం ఒక రకంగా ప్రాపగండా చేసింది, రాజకీయ రాద్ధాంతం చేసింది అనే దానికి బలం చేకూర్చే విధంగానే వీళ్ళ వ్యవహార శైలి కానీ, సిట్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, ప్రభుత్వ పెద్దలు మాట్లాడేది కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముందుగా రిపోర్ట్లు, ఏదో ఎన్డీడీబీ రిపోర్టు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోవడం, అక్కడ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడటం, దాని తర్వాతనే వ్యవహారం అంత జరిగింది. అంటే తప్పనిసరిగా ఇది రాజకీయమే.
రాజకీయ రాద్ధాంతం తప్ప కల్తీ జరగలేదు అనేది ఇగో దీన్ని బట్టి ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నో డౌట్ ఇది